ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇలాగ పెద్ద రొయ్యలు తీసుకున్నాను. వీటికి ఫస్ట్ ఒక రొయ్య తీసుకుని దానికి ముందు ఈ హెడ్ అనేది హెడ్ పార్ట్ తీసేయాలి. మీరు ఇలాగా చేత్తో తీసేసినా ఇది వచ్చేస్తుంది. ఇలా తీసేసి ఒక దాంట్లో వేసేసుకోండి డస్ట్లోను. తర్వాత ఈ పైన ఈ స్కిన్ ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా ఇలాగా గోళ్ళతో తీసేయండి. ఇలా తీసేయండి, మొత్తం రొయ్యకంతా కూడా ఇలా తీసేయాలి. ఇలాగా పూర్తిగా తీయాలి. తర్వాత ఈ టెయిల్ పార్ట్ ఉంది కదా, ఈ టెయిల్ పార్ట్ని మనం ఏదైనా పార్టీస్ అయితే కనుక నేను ఈ టెయిల్ పార్ట్ ఉంచేస్తాను. ఫ్రై చేసినప్పుడు ఇది బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కూర లేకపోతే బిర్యానీ అయినా చేసినప్పుడు ఈ టెయిల్ పార్ట్ అవసరం లేదు కాబట్టి ఈ టెయిల్ దగ్గర పట్టుకుని ఇలా ఎదరికి ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేస్తే మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనకి బయటికి ఇలా వచ్చేస్తుంది. ఇలా లాగితే ఇదంతా మనకి ఈజీగా ఈ ట్రాన్స్పరెంట్ పైన ఉన్నటువంటి రొయ్యకి పైన ఉన్న ఈ స్కిన్ మొత్తం మనకి ఊడొచ్చేస్తుంది. కొంతమంది అయితే ఈ వెనకాల ఉన్నటువంటి ఈ బ్లాక్ మీకు థ్రెడ్ లాగా కనిపిస్తుంది కదా, అది కూడా తీసేస్తారు. దాన్ని ఎలా తీయాలో చూద్దాము. ఇలాగా దీనికి చివరన అంటే టైల్ పార్ట్ దగ్గర ఇలాగా గుచ్చుకోండి, ఒక స్లిట్ లాగా పెట్టుకోండి నైఫ్తోను. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకుని దీంతో మీకు బ్లాక్ థ్రెడ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇలాగా జాగ్రత్తగా తెగకుండా బయటికి లాగేయండి, వచ్చేస్తుంది ఈజీగానే. ఇలాగ వచ్చేస్తుంది. అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా చేయండి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఉంది, ఇది కూడా మీరు జాగ్రత్తగా టూత్ పిక్తో ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. తర్వాత చేత్తో తీసేయండి, ఇలాగ దీన్ని ఇలా తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇలాగా మొత్తం అన్నీ ఒలుచుకుని పెట్టుకున్న రొయ్యల్ని ఇక్కడ తీసుకోవాలి. నేను అన్నింటికి బ్లాక్ థ్రెడ్ రిమూవ్ చేయలేదు, నేనైతే ఇలాగే వేసేస్తాను, బ్లాక్ని ఆ థ్రెడ్ని రిమూవ్ చేయకుండాను. ఇలా వీటిని మీకు కనుక మీరు తీసుకునే చాలా చిన్న రొయ్యలు దొరుకుతాయి కదా, చెరువు రొయ్యలు అంటారు, ఆ రొయ్యలకైతే తొక్క అయితే త్వరగా రాదు. అలాంటి వాటికైతే కనుక మీరు వేడి నీళ్ళు గోరువెచ్చగా చేసి ఆ నీళ్ళని పోసి రొయ్యలుని కాసేపు అందులో ఉంచినట్లయితే, తొక్క తీయని రొయ్యలను అందులో ఉంచినట్లయితే ఆ తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇందులో కొంచెం పసుపది వేసుకుని వాటర్తో దీన్ని క్లీన్ చేసేసుకోండి. అలాగే మొత్తం మిక్స్ చేసి వాటర్ పోసుకుని దీన్ని కడిగేసుకోండి. అలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఒక బౌల్లో తీసుకుని దాంట్లో రొయ్యలను అలా వేసేసుకుని అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని దీన్ని స్టవ్ వెలిగించి ఇలాగే పెట్టాలి. దీన్ని మగ్గబెట్టడం అంటారు. అంటే మనం వాటర్ పోయము, అలాగే ఉప్పు కూడా వేయకూడదు, మూత పెట్టము. అది చూసారా, మీకు వాటర్ అదే వచ్చేస్తుంది, ఎక్కువ వాటర్ దాని నుంచి రిలీజ్ అవుతుంది. సాల్ట్ వేసారనుకో, మీరు సాల్ట్ వేస్తే అది ఇంకా ఎక్కువ వాటర్ ఫామ్ అయిపోతుంది. మూత పెట్టినా ఆవిరి పట్టేసి అది కూడా వాటర్ కింద అయిపోతుంది. ఇలాగా ఒక 5 మినిట్స్ మగ్గబెట్టండి. చూసారా, మనం వాటర్ అయిపోయినా ఎన్ని వాటర్ వచ్చినాయో ఇక్కడ. అలాగే మన రొయ్య కూడా గట్టిపడ్డది. ఒక్కొక్కటి చూడండి ఇలా చుట్టుకుపోయినట్టుగా అయిపోయినాయి కదా, అంటే ఇవి గట్టిపడ్డాయి అన్నమాట. ఒక్కొక్క నిమిషం ఉంచి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. వీటిని ఎక్కువగా కూడా ఉడకనివ్వద్దు. ఇక ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని విడిగాను రొయ్యల్ని విడిగాను తీసేసుకోండి. ఇలాగ రొయ్యలు విడిగాను మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ విడిగాను తీసుకోండి. ఈ వాటర్ని మనం కూర వండుకునేటప్పుడు ఆ కూరలో వాడేసుకోవచ్చు. దీన్ని మీరు కనుక తీసుకునే చెరువు రొయ్యలు అయితే కనుక వాటర్
చాలా స్మెల్గా ఉంటుంది. అప్పుడు మీరు వాడడాన్ని అవాయిడ్ చేయండి, అంటే వాడొద్దు. ఇప్పుడు మాత్రం పర్వాలేదు, అంత స్మెల్గా ఉండదు, అందుకని వాడుకోవచ్చు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. అది చేయడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.